చిదానంద ఆశ్రమం శ్రీ భువనేశ్వరి పీఠం పీఠానికి సంబంధించి 1952లో ప్రారంభమైంది. అప్పట్లోనే డాబా నిర్మాణం చేశారు. స్వామీజీలు ఉండడానికి కావచ్చు, భోజనశాల కావచ్చు, అన్ని నిర్మాణం చేశారు. అప్పట్లోనే గుర్తుస్తూ ఉండేది. అయితే 73 సంవత్సరాలలో శిథిలావస్థకు వచ్చింది. ముందు అమ్మవారికి ప్రత్యేకంగా దేవాలయం ఉంది. శిథిలావస్థకు వచ్చినటువంటి ఆశ్రమాన్ని పూర్తిగా తొలగించి పునర్నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు నిర్మిస్తున్నది శ్రీ భువనేశ్వరి అమ్మవారి దేవాలయం. అలాగే ఈ పక్కన ఆశ్రమం వస్తుంది. అందులోనే అన్నపూర్ణ నిలయం, గ్రంథాలయం, భక్తులు ఉండడానికి ఒక 16 గదులు, ఈ వ్యవస్థ అంతా అక్కడే వస్తుంది. ఎటి సదనం అంతా కూడా. ఇదంతా కూడా నిర్మాణం చేయడానికి ఒక 6 కోట్ల రూపాయలు అంచనా వేసుకున్నాం. అందువల్ల దానికి సంబంధించి నేను ఎక్కువ గ్రామాల్లో తిరిగాను కాబట్టి, ఎక్కువ మంది పరిచయం కాబట్టి, ఒక చదరపు అడుగుతో 2,500 రూపాయలు పెట్టుకొని ఎక్కువ మంది దగ్గర, అంటే అందరినీ ఇందులో నిమగ్నం చేయాలని, భాగస్వామ్యం చేయాలని ఆ పద్ధతిలో అందరూ ఇందులో పాల్గొని ఆ ఒక్కడుగైనా తీసుకోవాలా. తేనే ఇవ్వచ్చు, 8 అడుగులకైనా ఇవ్వచ్చు, లేదా ఒక గదికి ఇంత అనేది ఇచ్చేయచ్చు. అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. కానీ ఎక్కువ మందిని ఇందులో భాగస్థులు చేయాలని చెప్పి ఈ రకమైనటువంటి ఒక అంశాన్ని అందరి ముందుకు తీసుకొస్తున్నాం. అటు చదరపు అడుగుకు 2,500 రూపాయలు ఇవ్వండి. ఇక్కడ ఒక అద్భుతమైన అమ్మవారి దేవాలయం పూర్తిగా కృష్ణశిలతో నిర్మాణం చేస్తున్నాం. భువనేశ్వరి అమ్మవారు శ్రీ విద్యా ఉపాసకులకు ఇది కేంద్రంగా ఉంటుంది. శ్రీ విద్యా ఉపాసకులందరూ ఇది తమ కార్యంగా భావించి వాళ్ళు కూడా కొంత చేయూతులు ఇవ్వాలని కూడా కోరుతున్నాం. అందరికీ చెప్తున్నది ఏంటంటే, ఈ దేవాలయ ఆశ్రమ నిర్మాణంలో అందరూ భాగస్తులు కండి. ధర్మానికి కంకణ బద్దులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం, నవతరానికి మార్గదర్శనం. ఆధునిక ఆలయాలు, అపురూప నిర్మాణాలు, నిత్య నూతనత్వం, అనంతమవుతున్న మన భక్తి మార్గం. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు, ఆలయ పరిచయం మీ AB6 న్యూస్ లో